హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మాస్ మహారాజా రవితేజ ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వీకెండ్ తర్వాత ఫస్ట్ వర్కింగ్ డే టెస్ట్ ని ఎదుర్కొంది అండ్ పేరుకి వర్కింగ్ డే టెస్టే కానీ రవితేజ గారు ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ కూడా కొట్టలేని విధంగా డబుల్ డిజిట్ నెంబర్ ని మండే రోజు కూడా పెట్టింది. అలా వరుసగా 4 రోజుల పాటు వరల్డ్ వైడ్ గా 10 కోట్లకి పైగా షేర్ కలెక్ట్ చేసిన హీరోల లిస్ట్ లో రవితేజ గారి పేరు కూడా యాడ్ అయింది. అయితే ఫస్ట్ మండే డబుల్ డిజిట్ షేర్ పెట్టాలంటే పాన్ ఇండియా సినిమా అయినా ఉండాలి, లేకపోతే రీజనల్ సినిమాల్లో పొంగల్ సీజన్ లో అయినా రిలీజ్ అవ్వాలి. బట్ ఇరుముడి సినిమా కాన్సెప్ట్ ఏదైనా కానీ ఇది దేవుడి సినిమాలా ప్రమోట్ చేస్తూ వెళ్లడంతో సాంగ్స్ పాడుకుంటూ ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళైతే సినిమాకి వెళ్లిపోతున్నారు. అండ్ మార్నింగ్ ప్రెడిక్షన్ వీడియోలో చెప్పినట్టు తెలుగు స్టేట్స్ లో డబుల్ డిజిట్ నెంబర్ అయితే పాసిబుల్ కాలేదు. బట్ 9 కోట్ల దగ్గర అయితే ఆగింది ఈ సినిమా. అలానే 100 కోట్లు అందుకోవడానికి 5 రోజుల టైం పడుతుందని కూడా చెప్పాం. అండ్ అదే జరిగింది. సినిమా 90 నుంచి 90 కోట్ల మధ్య కలెక్ట్ చేస్తుంది అని చెప్తే ఎగ్జాక్ట్ గా 93 కోట్ల దగ్గరే ఆగింది. అండ్ ఈ రోజు మరొకసారి చితక్కొట్టబోతుందని చెప్పొచ్చు. అవర్లీ సేల్ 10,000 కేసులు తగ్గట్లేదు. మాక్సిమం చూసుకుంటే మార్నింగే 20,000 టచ్ అయింది. ఒక రీజనల్ సినిమాకి ఇదైతే సెన్సేషనల్ బుకింగ్స్. అయితే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఏ సెంటర్స్ లో మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నాయి ఈ సినిమా బీసీ సెంటర్స్ లో కాస్త స్లో అయింది. దానికి ఎగ్జాంపుల్ మల్టీప్లెక్సెస్ లో ఏ సెంటర్స్ ఎక్కువగా ఉండే నైజాంలో 5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బీసీడీ సెంటర్స్ ఎక్కువగా ఉండే ఆంధ్ర నుంచి 4 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలగడం. ఏదేమైనా రవితేజ గారి కెరీర్ లో ఇది ఫస్ట్ 50 కోట్ల సినిమా అండ్ అది 4 రోజుల్లోనే అందుకుంది. సో లేట్ చేయకుండా 4 డేస్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో 5 కోట్ల షేర్ ని మరొకసారి కలెక్ట్ చేస్తూ వరుసగా 4 రోజుల పాటు ఈ ఫీట్ అందుకోగా 4 డేస్ లో 21 కోట్ల షేర్ అయితే దాటింది. సో ఇప్పటికే 15 కోట్ల పైన ప్రాఫిట్. సో ఖచ్చితంగా 35 కోట్ల మార్క్ దాటి 40 కోట్లకు వెళ్లేలానే కనిపిస్తుంది. ఇక సీడెల్లో 10 లక్షల షేర్ ని మరొకసారి కలెక్ట్ చేయడంతో 4 రోజుల పాటు ఈ ఫీట్ అయితే ఇక్కడ అందుకుంది అండ్ 6.2 కోట్లకి షేర్ అయితే వెళ్ళింది. సో ఇప్పటికే ఇక్కడ 4 కోట్ల పైన ప్రాఫిట్. అయితే ఖచ్చితంగా సీడెల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రోసర్ అయ్యేలానే కనిపిస్తుంది. ఇక ఉత్తరాంధ్ర చూసుకుంటే మరొకసారి 1 కోటికి పైగా షేర్ కలెక్ట్ చేయడంతో 4 కోట్ల మార్క్ అయితే ఇక్కడ దాటేసింది. సో ఇప్పటికే ఇక్కడ 3 పైగా ప్రాఫిట్. ఇక 4 డేస్ కి గాను ఈస్ట్ లో 3,15,00,000, వెస్ట్ లో 1.8 కోట్లు, గుంటూరులో 2.9 కోట్లు, కృష్ణా 2.5 కోట్లు, నెల్లూరులో 1.3 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఆల్ టెరిటరీస్ లో 1 కోటికి పైగా షేర్ అయితే కలెక్ట్ చేయగలిగింది. అలా తెలుగు స్టేట్స్ లో 43.3 కోట్ల షేర్ 69 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 3.8 కోట్లు, ఓవర్సీస్ లో 6.6 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఇరుముడి ఫిలిం 4 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 53.5 కోట్లకి చేరుకోగా వాల్వేడ్ గ్రాస్ 93 కోట్లు టచ్ చేసింది. మూవీ వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21 కోట్లు కావడంతో ఇప్పటికే 32.5 కోట్ల ప్రాఫిట్ తో మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లిస్ట్ లో టాప్ 15 కి చేరుకున్న రేంజ్ నెంబర్ పెట్టగా ఖచ్చితంగా 50 కోట్ల పైన ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి టాప్ 10 లిస్ట్ లోకి వెళ్లిన ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి ఇది 100 కోట్ల షేర్ అందుకుంటుందో లేదో. 100 కోట్ల షేర్ రావాలంటే మరో 46.5 కోట్ల షేర్ అయితే అవసరం. రోజు అట్లీస్ట్ 5 కోట్లు కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా ఈజీగా ఫుల్ రన్ లో 100 కోట్లు అచీవ్ అయిపోతుంది. సో చూడాలి మూవీ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది ఇరుముడి 4 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.